హాయ్ ఫ్రెండ్స్, మీ ఓన్నే మళ్ళీ వచ్చిన మళ్ళీ వస్తా. అయితే నాకు ఈరోజు ఒక సంఘటన ఎదురైంది. మా ఫ్రెండ్ ఒకతను వాస్తవంగా సిటీలో హైదరాబాద్లో సెట్ అయ్యారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఆర్థికంగా బాగున్నారు. నా ఫ్రెండ్ అంటే దాదాపు వాళ్ళ అబ్బాయికి ఒక మ్యాక్సిమం ఒక 11-12 ఇయర్స్ ఉండొచ్చు. వాడు ఇక్కడ ఉన్నప్పుడు మంచిగానే మాట్లాడుతుండే, మామయ్య అది ఇదని. అయితే ఒకసారి మాట్లాడరా, అల్లుడితో మాట్లాడరా అని ఫోన్ ఇచ్చాడు. అరే ఓకేరా నాన్న బాగున్నవారంటే వాడు మొత్తం ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. ఓకే, నాకు వచ్చిన ఇంగ్లీష్లో నేను మాట్లాడాను అనుకో, నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉండదు. అయితే ఈ యొక్క చిన్న ఫన్నీ అంశం, ఒక చిన్న అంశం నాకు రానున్న భవిష్యత్తులో తెలుగు భాష మనుగడను నన్ను ప్రశ్నార్థకంగా నన్ను క్వశ్చన్ చేసినట్టు అనిపించింది. తమిళనాడులో తమిళ భాష మాట్లాడడం తప్పనిసరి. వాళ్ళకు తమిళ భాష మీద అమితమైన మక్కువ ఉంటుంది. మన తెలుగు వాళ్ళకు కూడా తెలుగు భాష మీద అమితమైన ప్రేమ ఉంటుంది. కాదు అని ఎక్కడన్నా 100% ఎవరి భాష మీద వారికి అభిమానం ఉంటుంది. కాకపోతే తెలుగు భాష సంరక్షణకు, భవిష్యత్ తరాలకు ఈ తెలుగు భాష ఉండేందుకు, భవిష్యత్ తరాలు ఈ తెలుగు భాషను ఆస్వాదించేందుకు, భవిష్యత్ తరాలు ఈ తెలుగు భాషలో మాట్లాడేందుకు, భవిష్యత్తులో ఈ తెలుగు మనుగడను మనం ప్రపంచానికి ఇప్పటికే చాటినాం. ఇది చాటిన తెలుగు భాష మనుగడ నిలబడడానికి చాలా ప్రభుత్వాలు చాలా చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా మనం కూడా చాలా చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఏం చేస్తాం మనం అంటే, వాస్తవంగా ఆంగ్ల మాధ్యమాల విద్యాలయాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే తెలుగు భాష తప్పనిసరి, లాంగ్వేజ్ తప్పనిసరి చేశాయి. దాన్ని దర్శించదగ్గ విషయం. దాంతోపాటు మీ పిల్లలకు ఇంటి దగ్గర తెలుగు మాట్లాడడం నేర్పండి. అంటే మా తర్వాత ఒక 90sలో తర్వాత వచ్చిన యంగర్ జనరేషన్ మొత్తం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ జనరేషన్, సెకండ్, థర్డ్ జనరేషన్ అంటూ ఇట్లా మిల్మిట్ అయిందనుకో, చాలా మటుకు తెలుగు భాష మాట్లాడేవారే ఉండరు. ఎందుకంటే వాళ్ళు చదివింది ఆంగ్ల మాధ్యమంలో, దాని మీదనే ఎక్కువ పట్టు ఉంటుంది కాబట్టి దాని మీదనే మాట్లాడతారు. అదే విధానంలో ముందుకు సాగుతారు. అంటే వాస్తవంగా మనం పరభాష మీద మక్కువతో ఆనాడు అవసరము. వాస్తవంగా ఇంగ్లీష్ భాష కానీ, హిందీ భాష కానీ, మరే భాష అయినా అవసరము, జ్ఞానం. నేను చాలాసార్లు చెప్తా, పరభాష జ్ఞానాన్ని సంపాదించు, మన మాతృభాషలోనే నువ్వు సంభాషించు అని. సరే, ఏదేమైనా తెలుగు భాష మనుగడకు రానున్న తరంలో, రానున్న సందర్భాల్లో, రానున్న రోజుల్లో ప్రమాదం ఉంది అనేది ఒక చిన్నారితో ఫోన్ మాట్లాడినాక నాకు అర్థమయ్యింది. వాస్తవంగా మనం ఏం చేయాలి, పరభాష నేర్చుకోవాలంటే మనం పట్టున్నది మనం మాట్లాడగలుగుతాం, పర్వాలేదు, నో ప్రాబ్లం. సరే, నువ్వు మాట్లాడుతావు, నీ పక్క అందరు మాట్లాడగలుగుతారు కదా, ఇంకేంటి నీ సోది అంటావా? ఎస్, నా సోది రేపటి నా భాష, నా మాతృభాష మనుగడ కోసం మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు భాషలోనే మీ పిల్లల్ని మాట్లాడించండి. చిన్న స్థాయి నుంచి వాళ్ళకు తెలుగు నేర్పండి, తెలుగులో మాట్లాడాలని నేర్పండి, తెలుగులో పాడాలని నేర్పండి. వాస్తవంగా భాష ఏ భాష అయినా నేర్చుకోనివ్వండి, ఏ భాషలోనైనా ఉండనివ్వండి. ప్రపంచంలో ప్రతి దానికి ఒక భాష ఉంటుంది. టెక్నికల్గా పోతే కోడింగ్ అంటారు, అది ఏ భాషలో ఉంటుంది, దానికి ఒక భాష. సంస్కృతి ఒక భాష. కానీ తెలుగు రాష్ట్రాలలో తెలుగు వాళ్ళు అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. ఈ తెలుగు భాషను మనం రక్షించుకోవాలంటే మన పిల్లలకు, మన సంతానానికి, మన భవిష్యత్ తరాలకు తెలుగు నేర్పాలి. తెలుగులో మాట్లాడడం నామూష? తెలుగులో మాట్లాడితే మీ యొక్క విలువ తగ్గుద్దా? తెలుగులో సంభాషిస్తే ఏమవుతుంది? తెలుగు నేర్పితే ఏమవుతుంది?
ఇన్ని రోజులు మా మా మేము కానీ మా ముందున్న పెద్దవాళ్ళు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కాలేరా? వాళ్ళు ప్రపంచంలో దేశంలో రాణిస్తలేరా? పెద్ద పెద్ద గూగుల్ సీఈఓలు ఉన్న వాళ్ళు వాళ్ళు తెలుగు నుండి పోలేదా? ప్రెస్టేజ్ ఇష్యా మీకు తెలుగు మాట్లాడడం? ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచించాలి, తెలుగు భాష మాట్లాడడం తప్పనిసరి చేయాలి. అట్లాగైతేనే మాతృభాష సంరక్షణ అనేది జరుగుతుంది. సరే, దాంతోపాటు ప్రతి భాష నేర్చుకుందాం, ప్రతి భాషలో కూడా మాట్లాడదాం. ప్రపంచానికి అవసరమైన భాషను, ప్రపంచంలో ఉన్న భాషను, ప్రతి భాష మనకు అవసరము, ఆ జ్ఞానాన్ని మనకు అవసరము, నేర్చుకుందాం. కానీ మన భాషను రక్షించుకున్నందుకు మనం మన చిన్నలకు, మన చిన్నారులకు, మన భవిష్యత్ తరాలకు మన భాషను నేర్పుదాం, మన భాషలో మాట్లాడిద్దాం, మన భాషలో సంభాషిద్దాం, మన భాష సాహిత్యాన్ని, మన భాష గొప్పతనాన్ని వాళ్ళకి చెప్పుదాం. ఎందుకంటే ఇప్పుడు మనం మేల్కోకుంటే, ఇప్పుడు మనం మారకుంటే, ఈ క్షణం మనం మారకుంటే రేపటి భవిష్యత్తులో తెలుగు కనబడే అవకాశం ఉండదు. ఇప్పుడు తెలుగు మాట్లాడేవారం 65% ఉండొచ్చు, సంతోషం. తెలుగు వచ్చి అన్ని భాషలు వచ్చిన వాళ్ళు 70% ఉన్నారు, సంతోషం. తెలుగు వచ్చి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 20% ఉండొచ్చు, సంతోషం. తెలుగు వచ్చి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి 20% ఉండొచ్చు, ఓకే, పర్వాలేదు. ఏ శాతం ఉన్నా రేపు ఒక 20-30 సంవత్సరాలలో తెలుగు భాష మాట్లాడేవారు కరువయ్యే అవకాశం ఉంది. దయచేసి మన భాషను మనం సంరక్షించుకోవాలంటే తెలుగులోనే సంభాషించు, తెలుగులోనే ప్రతి అంశాన్ని, ప్రతి పదాన్ని ఆస్వాదించు, తెలుగు సాహిత్యాన్ని నీ భవిష్యత్ తరాలకు నేర్పు, తెలుగు భాష గొప్పతనాన్ని నీ భవిష్యత్ తరాలకు ఇవ్వు. ప్లీజ్, ఇకనైనా దయచేసి ఆలోచించమంటున్నా, తెలుగులోనే మాట్లాడమంటున్నా, తెలుగులోనే నీ పిల్లలకు నేర్పమంటున్నా, తెలుగు యొక్క గొప్పతనం మీ చిన్నారులకు చెప్పమంటున్నా. భవిష్యత్ తరాల్లో తెలుగును కాపాడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు లేకుంటే ఈ యొక్క గొప్ప సాహిత్యం, తెలుగు లేకుంటే ఈ గొప్ప సాహిత్యాలు, ఈ గొప్ప పాటలు, ఈ గొప్ప వ్యవస్థ, ఈ గొప్ప కళాకారులు అందరూ ఎక్కడి నుండి వచ్చేవారు? నీ మాతృభాషను కాపాడుకుంటే నీ సంస్కృతిని నువ్వు కాపాడుకున్నట్టు. మాతృభాషను కాపాడుకుంటే నీ యొక్క పూర్వీకుల చిరస్మరణను నువ్వు కాపాడుకున్నట్టు. ఈ మాతృభాషను కాపాడుకుంటే నీ ఊరును నువ్వు కాపాడుకున్నట్టు. ఈ మాతృభాషను కాపాడుకుంటే నీ అమ్మతనాన్ని నువ్వు కాపాడుకున్నట్టు. ఇది మన మాతృభాష, ఇది మన అమ్మ భాష. తెలుగులోనే మాట్లాడదాం, తెలుగును బతికిద్దాం. తెలుగులోనే మాట్లాడదాం, తెలుగును బతికిద్దాం. థ్యాంక్ యూ.